వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. నిన్న నైట్ సుమారు 9:30 టైంలో ట్యాంక్ బండ్ దగ్గర ఒక బోట్ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చాలా ప్రమాదానికి అయితే గురైంది. అందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పించుకుని బయటకు వచ్చారు. కాకపోతే అజయ్ అనే వ్యక్తి ఆ బోట్ లోనే ఉండిపోయాడు. సో తనకి ఈత రాదు. సో బోట్ లో నుంచి దూకినప్పుడు అక్కడే ఉండి మునిగిపోయాడా, అజయ్ చనిపోయాడా, మృతదేహం ఇంకా అక్కడే ఉందా, ఇంకా గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి. దాదాపు 16 గంటల నుంచి కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అజయ్కి సంబంధించిన ఆచూకీ అయితే ఏమీ తెలియదు, మనకైతే తెలియలేదు. అండ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కానీ బాడీ అయితే మాత్రం దొరకట్లేదు. వాళ్ళ పేరెంట్స్ అయితే తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎవరు కూడా వచ్చి మాకు ఎటువంటి హామీ కానీ మాట్లాడడం కానీ ఇవేమి జరపట్లేదు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వెతకడంలో కూడా చాలా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏదో తిరిగామా అన్నట్టు తిప్పుతున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు సరిగ్గా వెతికే ప్రయత్నం అయితే చేయట్లేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కొంచెం తీవ్రంగా ఎవరైతే ఉన్నారో అక్కడ స్విమ్మర్స్ వాళ్ళందరూ కూడా తీవ్రంగా ప్రయత్నించే అదైతే మనకి పూర్తిగా మనకి కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో ఒకసారి మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మదర్ లాస్ట్ టైం వాళ్ళ మదర్ తో మాట్లాడాడు అజయ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే అతను అసలు బోట్ లో ఉన్నాడా లేడా, బోట్ లో ఉంటే తన బాడీ ఇప్పటి వరకు ఎందుకు దొరకలేదు, ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అంటే ఎప్పుడు మీ అబ్బాయి ఎప్పుడు వచ్చాడో ఏంటి? మా బాబు నిన్న 7:30కి వచ్చిండు. 7:30కి వచ్చి ఇంకా 8:30 వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా అని చెప్పిండు. ఇంకా అప్పటి నుంచి అదేంది ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది 9:30 నుంచి. మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే 9:30 నుంచి స్విచ్ ఆఫ్ అయింది ఫోన్. ఇక 2:30కి అట్లా తెలిసింది మాకు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ ఇట్లా అయ్యి నైట్ 2:30 టైం తెలిసిందా? ఆ టైంకి తెలిసింది. ఓకే. అంటే నార్మల్ గా ఇక్కడికంటే బాణాసంచా పేల్చడానికి ఎట్లా వచ్చాడా లేకపోతే చూడడానికి వచ్చాడు? చూడడానికి వచ్చాడు. చూడడానికి వాళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు ఉండరు, ఫ్రెండ్స్ అతను వచ్చిండు. సో అంటే వాళ్ళతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ ఏదైనా చెప్తున్నారా? వచ్చారు. వాళ్ళు ఏమంటారు, మేము పోయినామా లోపలికి, ఆడ ఫైర్ అయింది పటాకులతోటి పెద్ద మంటలు వచ్చినాయి, వస్తే వాళ్ళకి దుంకేసాం అని చెప్తున్నారు. దుంకేసాం కొన్ని పడవలు వచ్చి తీసుకొచ్చారంట, అందులో మా వాడు రాలేదు. అంటే కొంతమంది బోట్ లో ఉండిపోతే వాళ్ళని కూడా తీసుకొచ్చారు కదా, హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే ఇతనికి కొంచెం ఈత రాదు వల్ల మరి లేట్ అయిందే మరి. ఓకే. లేట్ అయ్యి మునిగిపోయిందేమో అర్థం. ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ టైం మీతో? నాతో కదా వాళ్ళ అమ్మతో మాట్లాడి 8:30కి మాట్లాడాడు. తర్వాత 9:30 చేస్తే ఫోన్ ఇక స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే పక్కన అంటే ఇక్కడికే వచ్చాడా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఉన్నారు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండే. వాళ్ళు చెప్పారు ముగ్గురం వచ్చినాము, వాళ్ళ ఫైర్ అయ్యి కింద పడిపోయినాము. ఇక మేము అజయ్ ని చూడలేకపోయినాము. తర్వాత పోయి చూస్తే దొరకలేదు అని చెప్తున్నారు. అప్పుడే ఎప్పుడైతే అది జరిగిందో అప్పుడే మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి నెతికే ప్రయత్నం చేశారా? కానీ కనిపించలేదు అంటారు. అప్పటి నుంచి కనిపిస్తుంది. అమ్మా లాస్ట్ టైం అంటే మీ అబ్బాయి మీతో మాట్లాడాడు, అమ్మా నేను ఇక్కడికి ఈ ప్లేస్ కి వచ్చానంటూ కూడా చెప్పిన ఒకటైతే బయటకు రావడం జరిగింది. ఏం మాట్లాడాడు అసలు? 8:30కి ఫోన్ చేసినండి. ఫోన్ చేస్తే ఏడున్నోరా సోను అంటే, మా అవును సోను అని పిలుస్తా అజయ్ అసలు. అయితే ఈడున్నా ట్యాంక్ బండ్ కాడున్నా, నేను 2 గంటలలో వచ్చేస్తా అమ్మా అన్నాడు. సరే మళ్ళీ ఎక్కడికి పోకు, తొందరగా వచ్చాయి అని చెప్పిన సార్. అంతే, ఇక నేను అదే లాస్ట్ నా కొడుకుతో మాట్లాడు. అంటే అసలు ఏంటి, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంటే సరదాగా చూడడానికి వచ్చాడా లేకపోతే ఏదైనా వర్క్ మీద ఇక్కడికి రావడం జరిగిందా? అది తెలియదు సార్, నాకు చూస్తానికే అన్నాడు. వెళ్ళేటప్పుడు చెప్పలేడు. అక్కడ సడల్న పోయినాక మళ్ళీ ఫ్రెండ్స్ లతో ఏం మాట్లాడుకొని వచ్చిండో తెలియదు. అయితే ఎక్కడికి పోయినావని నేను ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చిన నేను అని చెప్పిండు. అంతే. ఎవరితో పాటు వచ్చాడు? ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ తో పాటు వచ్చాడు? అసలు ఇంటికి దొరకరాలేడు. ఇంటికి దొరకరాలేదు. ఒక్కడే వెళ్ళిండు బండి మీద. అయితే మళ్ళీ ఎక్కడి నుంచి దొరకపోయిండో తెలియదు ఫ్రెండ్స్ లని. మా మరిది కొడుకు ఈయన చాలా క్లోజ్ అన్నమాట. అయితే ఆయన ఎంబడి పోయిండేమో అని నేను 2:30కి అట్లా ఫోన్ చేసిన, 2 గంటలకు 1:30కి అట్లా. తనతో పాటు బోట్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడారా? మాట్లాడనిస్తలేదు సార్ అలా. ఏం మాట్లాడేది అయినా బోట్లతోనే తిప్పుతున్నారు. ఈతగాళ్ళు ఉంటే పంపిస్తే అయిపోతుంది కదా సార్. ఎంతసేపు ఏ హాస్పిటల్లో లేడంట నా కొడుకు. మా వాళ్ళు మీరు మీ ఫ్యామిలీ మీ కుటుంబ సభ్యులతో ఎంక్వైరీ చేసుకున్నారా? చేసినాం సార్. పోయింది సార్. అందరు పోయారు. అందరు ఉన్నారు ఇక్కడ సైడే. అందరు పోయారు. హాస్పిటల్లో పోయి చూస్తే ఏడ కనిపించలేడంట, ఎక్కడ లేడంట. అసలే అందరు ఉన్నారంట, నా ఒక్క కొడుకే కనిపిస్తలేడు.